నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. కానీ వినండి ప్లీజ్, నేను చెప్పేది మాత్రం నిజం. నేను కానాథని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో చదువుతూ పెరిగాను. నన్ను ఫాదర్ గేబ్రియల్ అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేవారు. నేను చదువులో చురుగ్గా ఉండడంతో పై చదువులు కూడా చదివించారు. అకౌంటెన్సీలో డిప్లొమా పుచ్చుకున్నాక ఒకరోజు అకౌంటెంట్ పోస్టుకి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ హోటల్కి వెళ్ళాను. సార్ మీరు వెళ్ళండి. నేనా? మిస్టర్ సూరిబాబు సార్, వచ్చిన క్యాండిడేట్స్ లో 4 సెలెక్ట్ చేశాను. వాళ్ళు సాయంత్రం ఫైనల్ గా టెస్ట్ చేసి 2 అపాయింట్ చేయండి. ఓకే? అలాగే సార్. మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. హోటల్లో పోలీస్ రైడింగ్ జరుగుతుంది సార్. నిజమా? నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను సార్. బాగా జరిగిందా? అది కాదు సార్, వాళ్ళు నాకు జైలు శిక్ష వేసి రెస్క్యూ హోమ్కి పంపారు. కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక, ఎటు వెళ్లాలో తోచక, దిక్కులేని దానిలా ఓ రాత్రిపూట వెళ్తుండగా హలో, అర్ధరాత్రి పూట అమ్మవారిలా ఎక్కడికో నర్తనశాలకేమోరా? అలాగా? చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మా అయితే డ్రాప్ చేస్తాం. వద్దండి, వద్దు, నన్ను చేయకండి. వద్దండి, నన్ను చేయకండి. వద్దు, నన్ను చేయకండి. వద్దు. మెంటల్ షాక్ వల్ల అమ్మాయి బాగా అప్సెట్ అయిందండి. కొన్నాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టి. ఓకే సార్. ఆయన తరచూ ఆసుపత్రికి వచ్చి
నన్ను పరామర్శిస్తూ ఉండేవారు. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్, మీరు తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్ సార్. జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను. ఆడవాళ్ళని గౌరవించే సంస్కారంతో కుటుంబంలో పుట్టినవాడిని. అలాంటిది మా కంపెనీలో ఇలా జరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ స్కౌండర్లు వెంటనే పని నుంచి డిస్మిస్ చేసేశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో పనిచేయచ్చు. మానవతా దృష్టితో ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నా నోట మాట రాలేదు. నా అదృష్టానికి పొంగిపోయాను. కృతజ్ఞతాభావంతో పులకించిపోయాను. కలలోలాగా మా పెళ్లి జరిగిపోయింది. అది చాలా అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఇంతలోనే నన్ను క్షమించండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ మీద పడిన నిందని నమ్మాను. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి అలాంటిదేం రావడం లేదండి. ఉన్నదున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. భగవంత్, ఎవరి భగవంతు? ఈ
భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. మై గాడ్, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక. ఎవరి భగవంతుడు? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలీదండి. కానీ భగవంతు అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతు భగవంతం